Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So ee roju video lo discuss cheddam recent ga release aina Malayalam movie Rifle Club. So nenu Marco movie chusaka anta expectations petkokunda ellanu Rifle Club meeda ఎందుకంటే ఆ మూవీ నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. నేను అనుకున్నట్లేదు అనే ఇంటెన్షన్స్ ఈ మూవీ కూడా ఇంపాక్ట్ అవ్వకూడదని చెప్పి అండ్ ఈ మూవీ జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వలన ఏమో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఎమోషన్స్ కానీ లేకపోతే డ్రామా కానీ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ చాలా తక్కువ లెంత్ మూవీది. సో 2 hours కంటే చాలా తొందరగా అయిపోతుంది. 1 hour టోటల్ ఒక 10 minutes తక్కువ 2 hours. సో 114 minutes ఆర్ 110 minutes అట్లా ఉంది. చాలా తక్కువ లెంత్ ఉన్న సినిమా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఎక్కువ ల్యాగ్ ఉండదు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ మూవీ చూస్తున్నప్పుడు ఎంగేజింగ్ ఆస్పెక్ట్స్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. బేసిక్గా స్టోరీ వచ్చేసరికి మనకు ఒక రొటీన్ కమర్షియల్ హీరో ఉంటాడు అండ్ ఆ కమర్షియల్ హీరో ఆర్ రొమాంటిక్ హీరో ఒక ప్యూర్ యాక్షన్ డ్రామా చేద్దాం అనుకుంటాడు. అండ్ దానికి గన్స్ కానీ షూటింగ్ కానీ ఇవన్నీ కొంచెం రియలిస్టిక్గా తెలియాలి. సో ఆ తెలుసుకోవడానికి ఒక రైఫిల్ క్లబ్ మెంబర్స్ దగ్గరికి వెళ్తాడు అండ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు అండ్ వాళ్ళ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ వస్తాయి. సో అక్కడ యాక్షన్ కానీ అక్కడ సీక్వెన్సెస్ కానీ ఎందుకు ఇంపాక్ట్ అయ్యాయి అండ్ వాటన్నిటిని రైఫిల్ క్లబ్ మెంబర్స్ ఎలా కాపాడారు, వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అండ్ అక్కడున్న మెంబర్స్ మిమ్మల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసేసి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ పంచ్ డైలాగ్స్ కానీ వాళ్ళు చేసే చాలా సైలెంట్గా ఉంటారు కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే వైలెంట్గా ఉంటారు. రైఫిల్ క్లబ్ మెంబర్స్ అందరికీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి. అదొక్కటి చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనకి విలన్స్ ఉంటారు. అనురాగ్ కశ్యప్ కానీ హనుమాన్ ఖైన్ కానీ వీళ్ళందరూ అసలు రైఫిల్ క్లబ్ మెంబర్స్తో ఎందుకు ఫైట్కి వెళ్తారు ఏంటి కారణం అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోవాలి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఫస్ట్ మనకి ఒక ఫేస్ ఆఫ్ ద సైడ్ ఇంట్రడ్యూస్ చేసి క్యారెక్టర్స్ అందరినీ దెన్ రైఫిల్ క్లబ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ చాలా బాగా ప్లాన్ చేశారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అందరు యాక్టింగ్ బాగుంది మూవీలో. అనురాగ్ కశ్యప్ గారిది కానీ హనుమాన్ ఖైన్ గారిది కానీ తర్వాత దర్శన గారిది కానీ చాలా రైఫిల్ క్లబ్లో ఉన్న మెంబర్స్ కానీ సో చాలా బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో టూ గుడ్. సో నీట్గా చేశారు చూపించినంత వరకు. సో బోరింగ్ ఉండదు. అండ్ ఏదైతే పార్ట్ చూస్ చేసుకున్నారో మనకి మూవీలో రైఫిల్ క్లబ్ మెంబర్స్కి ఇంకా మనకి అనురాగ్ కశ్యప్ గారికి అది జరిగే ఫైట్ సీక్వెన్సెస్కి లేదా యాక్షన్ సీక్వెన్సెస్కి ఒక ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది అండ్ ఆ ప్రాపర్ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీ ప్లస్ యాక్షన్ ప్లస్ థ్రిల్ ఎలిమెంట్స్ అన్నిటితో కూడుకొని ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ఈ మూవీ ఓటీటీలో వచ్చినప్పుడు తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు నా రివ్యూ డెఫినెట్గా చూస్తారు ఐ గెస్. అండ్ ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి రైఫిల్ క్లబ్ చూడండి లేదా అంటే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడండి. సో హోప్ యూ లైక్ డెట్ అండ్ మూవీ కూడా మీకు నచ్చుతుంది. సో ఇది ఇవాల్టి రైఫిల్ క్లబ్ మూవీ రివ్యూ. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మరింత ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఇవన్నీ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.